ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. నిన్నటి నుంచి బూడిద బుధవారంతో లెంట్ డేస్ ప్రారంభమైనాయండి. మరి బూడిద బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవునిలో పశ్చాత్తాపడుతూ క్రీస్తులు నడవటానికి 40 డేస్ శ్రమల దినముగాను ఈస్టర్ ముందు రోజు వరకు జరిగే ఆ 40 డేస్లో మరి దానికి ప్రారంభముగా బూడిద బుధవారంతో ప్రారంభిస్తారు. బూడిద బుధవారం అంటే వినయము, విధేయత, పశ్చాత్తాపడటము, మన ప్రవర్తనని దిద్దుబాటు చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో దేవుని పద్ధతిలో సరి చేసుకోవటానికి తమను తాము తగ్గించుకోవటం అనేది బూడిద అనగా తగ్గించుకునే స్వభావాన్ని ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో మాట్లాడేటప్పుడు నేను బూడిదను అనే మాట వాడతారంటే ఇక్కడ తనను తాను తగ్గించుకోవటం, దేవుని ముందు నేను బూడిద లాంటి వాడిని అనే తనను తాను తగ్గించుకుంటున్నారు. అది బూడిద బుధవారంలో ఉన్నటువంటి విశిష్టత. మనల్ని మనం ప్రత్యేకించుకోవటానికి, అక్కడ పశ్చాత్తాపడటానికి, ప్రత్యేకించుకుని దేవునిలో రెన్యూ అవటానికి మరి కొన్ని సంఘాలలో ఈ ఆచారం ఉన్నది. మనము ఆచారంగా చేయాలని నేను ఇది చెప్పటానికి నేను ప్రారంభించలేదండి. కానీ నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే, లెంట్ డేస్ ప్రారంభమైనంటే, లెంట్ అంటే వసంతకాలము, చెట్లు చిగురించటము, ఆకులు రాలిపోయి తిరిగి మళ్ళా చిగురించటం గురించినటువంటి అర్థం ఉందంటండి అక్కడ లెంట్ అనగా. ఈ రోజుల్లో దేవునితోటంటే మనము ఎక్కడైనా ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉంటే మనల్ని మనం రెన్యూ చేసుకోవటం అండి. అది ఇక్కడ లెంట్ డేస్లో ఉద్దేశము. 40 డేసే కాదు, కానీ 40 డేస్ చేస్తారు. నాకుండే ఆలోచన ఎల్లప్పుడూ కూడా మనం దేవునిలో రెన్యూ అవుతూనే ఉండాలి. దేవుని దగ్గరికి ప్రతి దినము ఆయన దగ్గరికి వెళుతూ, ప్రభా నా జీవితంలో నువ్వు ఏ ఉద్దేశించావో నేను అది చేయటానికి నన్ను సిద్ధపరచండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పలేము. ఎందుకంటే మనం మట్టితో చేయబడిన వారం కాబట్టి ఎక్కడో తొలగిపోతుంటామో అనే భయముతో నన్ను రెన్యూ చేయండి, నేను నీ చిత్తంలో నేను జీవించడానికి నాకు సహాయం చేయమని మనము ప్రతి దినము 365 డేస్ కూడా దేవునితోటి దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మనం అలా రెన్యూ అవ్వవలసిన వారమేనండి. ఈ లెంట్ డేస్కి ప్రాముఖ్యమైన అర్థము మనం చూసాము. దాని గురించినటువంటి వచనము మనకి సంఖ్యాకాండము 19వ అధ్యాయం మీరు చదవండి. 19వ అధ్యాయంలో బూడిదని కానీ లెంట్ డేస్ కానీ వ్రాయబడలేదు. నాకు అర్థమైంది, పరిశుద్ధీకరించుకోవటానికి అక్కడ ఒక ప్రాసెస్ని తండ్రి అయిన దేవుడు అక్కడ వివరించారు. పరిశుద్ధీకరించుకోవడానికి పరిహారార్థ బలి గురించి రాస్తూ బూడిదను అక్కడ మొదటగా అక్కడ చెప్పబడింది అనమాట. ఆ బూడిదను వారు ప్రత్యేకమైన స్థలంలో దాచి పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒప్పుకున్నప్పుడు ఈ బూడిదని నీళ్ళల్లో కలిపి తాగించి వాళ్ళని పరిశుద్ధీకరిస్తారు. వారి మీద ప్రోక్షించడం అవన్నీ జరుగుతుంది. కానీ ఇక్కడ నూతన నిబంధనలో ఉన్న మనకి దేవుని యొక్క కృపను పట్టి మనల్ని ఆయన జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని మన ఎఫ్ఎస్సి గ్రంథంలోని 1వ అధ్యాయంలో రాయబడి ఉంది కదండి. మనము 2వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నారు. నిజమే కదండి. తండ్రి అయిన దేవుని యొక్క కృప వల్ల మనం ఆయనకి కుమారులుగా జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడ వాక్యం అంటోందండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి. అందుకనే మనల్ని పరిశుద్ధీకరించడానికి సంఖ్యాకాండంలోని 19వ అధ్యాయంలో మచ్చాడాగు లేనటువంటి పశువును అక్కడ వధిస్తారు. కానీ ఇక్కడ మనకైతే మన కొరకు ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోని 12వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మన కొరకు వచ్చిన మన యేసయ్య సిలువలో
ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తమై మరణించి ఆయన రక్తముతో ఒక్కసారే తండ్రి వద్దకు ప్రవేశించి మనల్ని ఎవరమో అయితే హృదయంలో విశ్వసించి మనము నోటితో ఒప్పుకుంటామో నా కొరకు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు, నా కొరకు క్రీస్తు మరణించారు, ఆయన సజీవుడుగా ఉన్నాడని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని ఆరాధించడానికి మనం ఇష్టపడుతూ హృదయంలో అంగీకరించినప్పుడు మన పాపములన్నీ కడగబడి ఆయన రక్తంతో మనం ముద్రించబడుతున్నాం కనుక మనము ప్రతి దినము కూడా ఆయన ఉదయం లెగుస్తూనే మనం ఆయనకి మనల్ని అప్పగించుకుంటూ పశ్చాత్తాపంతో, ప్రభా ఈ దినము నేను ఏం చేయాలి, పశ్చాత్తాప పడవలసినటువంటి పాపములో పడకుండా నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రండి, మీరు నన్ను మీరు అభిషేకించి మీ ఆత్మతో నన్ను నింపి నన్ను నడిపించండి అని మనము ప్రతి దినము ఉదయకాలమునే అడుగుతూ సాయంకాలము తిరిగి మరలా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా ఈ దినం ఈ విధంగా గడిచింది, ఒక స్నేహితుడితో చెప్పినట్టుగా, ఒక తండ్రితో చెప్పినట్లుగా ఈ దినం ఏ విధంగా గడిచిందో ఆయనకు మనం ప్రతి దినము అప్పగించుకుంటూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధీకరించుకునే వారముగా ప్రతి దినము 40 days కాదండి, 365 days మనం బ్రతికినంత కాలము ఈ ప్రాసెస్ అనేది జరగాలి అన్నది నాకు అనిపించి నేను ఈ రోజున మీతో పంచుకోవడానికి వచ్చానండి. ఈ దినం మనము ఎప్పుడూ కూడా దేవుణ్ణిలో మనం ప్రత్యేకించిన వారముగానే, అందుకే పౌలు మహాశయుడు ఇక్కడ అంటున్నారు కదా, ఫిలిప్పీ పత్రికలోని 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నారు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అనగా ఈ లోకంలో మనకి ఏవేవైతే చాలా ప్రాముఖ్యతగా ఉంటాయో మనకు అవి ఆటంకమైతే, ప్రాపంచికమైన జీవితంలో అవి ప్రాముఖ్యమైనవి, కానీ అవి క్రీస్తు కొరకు మనము జీవించడానికి అవి లాభకరమైనవైనను క్రీస్తు నిమిత్తము పౌలు ఎలా అయితే నష్టముగా ఎంచుకున్నారో మనము కూడా అలాగ నష్టముగానే వదిలిపెట్టేసే విధముగా మనము క్రీస్తు కొరకు జీవించాలండి. అలాగే ఇంకొక మాట చెప్తున్నారు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మనం క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన అందు అగపుడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగున్నట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏ విధంగా అయితే పౌలు క్రీస్తుతో సమానం అనుభవం కలవాడుగా జీవించడానికి తనకు కలిగి ఉన్న వాటన్నిటినీ నష్టముగాను పెంటగాను వదిలిపెట్టుకుని ఆయన యొక్క అనుభవంలో క్రీస్తుతోటి కూర్చోటానికి, అనగా క్రీస్తుతో పరలోకములో స్థానము కలిగి ఉండటానికి అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నానంటున్నారు. మనము కూడా ఈ లోకంలో పరుగులు పెట్టే మన జీవితంలో ఏవైతే మనకి క్రీస్తుకు వ్యతిరేకముగా మనము జీవించటానికి అవి లాభకరముగా మనకు కనపడుతున్నా వాటిని వదులుకొని మనము దేవునిలో పశ్చాత్తాపడవలసినటువంటి పరిస్థితి కలగకుండా మనము సహనముతో ఈ లోకంలో జీవించవలసిన వారముగా ఉన్నామని ఇక్కడ వాక్యం చెప్తోందండి. మనము ఈ లెంట్ డేస్ అనేది 40 రోజులు కాక ప్రతి దినము కూడా మనకు ప్రత్యేకమైన దినముగానే క్రీస్తు చిత్తంలో ఉన్నామా, క్రీస్తును ప్రేమిస్తున్న మనము, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టారని హృదయంలో విశ్వసించి నోటితో పలుకుతున్న మనము ఆయనకి క్రీస్తుకి చిత్తానికి వ్యతిరేకమైన జీవన విధానం మనలో ఉందా అని మనం పరికించుకుంటూ మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం ఎల్లప్పుడూ కూడా నీటి ఓరును నాటబడినటువంటి నిరవంజి చెట్టు వలె మనము పచ్చగానే ఉంటామండి. నేను మీతో ఈ దినమున పంచుకోవటానికి ఇష్టపడిన వాక్యము, దేవునిలో మనము ఎల్లప్పుడూ నీటి ఓరును నాటబడిన నిరవంజి చెట్టు వలె ఉంటామని విశ్వాసముతో నేను జీవిస్తున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా అదే అనుభవంతో దేవునితో ప్రత్యేకించుకున్న వారిగా ప్రతి దినము కూడా ఆయనలో రెన్యూ అవుతూ క్రీస్తు వాక్యములను చదువుతూ ధ్యానిస్తూ రెన్యూ అవుతూ మనము జీవించినట్లయితే మన జీవితం ఎల్లప్పుడూ కూడా చిగురిస్తూనే ఉంటుంది. నీటి ఓరును నాటబడినటువంటి నిరవంజి చెట్టు వల్లే ఆకు వాడక ఫలించు వారముగా
కీర్తన 1వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను, అతడు చేయునదంతయు సఫలమగును. మనము క్రీస్తులో రెన్యూ అవటం ఎందుకండి? చిగురించటం ఎందుకండి? మనం సఫలం అవటానికే కదా, మన పనులు సఫలం అవటానికే కదా. పౌలు మహాశయుడు ఏ విధంగా అయితే సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని లాభకరమైన వాటిని కూడా ఎలా వదిలిపెట్టుకున్నాడో, మనము కూడా క్రీస్తు చిత్తంలో జీవించాలని ఆయనలో మనము ప్రతి దినము వాక్యము చదువుతూ ధ్యానిస్తూ మనము జీవించినట్లయితే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వల్లే మనం ఉంటాము. మనము చేయనిదంతయు సఫలమగునండి. దేవుడి వాక్యమును దీవించిన గాక. ఈ లెంట్ డేస్ ఆరంభ దినము రోజున మనము దేవుని యొక్క వాక్యంలోకి, వాక్యానుసారమైన జీవితంలో ప్రయాణం చేయడానికి దేవుడు మనతో మాట్లాడారండి. నాకు ఈ లెంట్ డేస్ ప్రారంభం అవుతేనే ఆలోచన నాలో కలిగినప్పుడల్లా ఏ విధంగా మనం దేవునిలోకి తిరిగి రెన్యూ అవ్వాలా, ఇది ఎందుకు ఈ లెంట్ డేస్ అనేది అవుతుందని ధ్యానించినప్పుడు నాకు వచ్చిన ఈ ఆలోచన మీతో పంచుకున్నాను. మీరు ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని విశ్వసిస్తూ, దేవుడు మనకి ఈ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చారు. దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీ కృప, మీ కనికరమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మరి లెంట్ డేస్ ప్రారంభమైనయని నిన్నటి దినమున బూడిద బుధవారముగా క్రైస్తవ సంఘాలలో ధ్యానిస్తున్నారు ప్రభా. మేము ఈ దినమున మాతో మాట్లాడిన విధానమును బట్టి మమ్మల్ని రెన్యూ చేయమని నాయన, మరి తండ్రి పౌలు మహాశయుడు చెప్పినట్టుగా ఈ లోకపరమైనటువంటివి లాభకరమైనటువంటివి, ఈ లోకపరంగా లాభకరంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు చిత్తమునకు పరిశుద్ధ గ్రంథంలోని నిబంధనలకు కట్టడలకు వ్యతిరేకముగా ఉన్నట్లయితే వాటిని మేము నష్టముగాను పెంటగాను ఎంచుకొని క్రీస్తు కొరకు జీవించే ఆ కృప మాకు దయచేయమని, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మా జీవితాల్లో మీ యొక్క చిత్తమును జరిగించమని, మీ చిత్తానుసారమైన జీవితంలో మేము ప్రయాణం చేయగలిగినట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన సహాయము అవసరమైన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన సహాయాన్ని అందించగలము.